చికెన్ ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ అయితే తీసుకోవాలి, దాన్ని క్లీన్ చేసేసుకొని ఒక 2 times వాష్ చేసుకొని అందులో కారం, పసుపు, అలానే చికెన్ మసాలా, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంటే ఇప్పుడు మనం వేసినవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా ఒక 3-4 times అనేది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఏం చేయాలంటే గ్యాస్ మీద ఒక బాణీలో నూనె వేసేసుకొని కొంచెం మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందాక కలుపుకున్నాం కదా, కలుపుకున్న పీసెస్ అనేవి దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా ఫ్రై అవుతుందో అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ వేపుకోవాలండి సపరేట్గా. అవి బ్రౌన్ కలర్లో వచ్చేంతసేపు వేపుకోవాలి. వేపిన తర్వాత ఇందాక మనం చేసాం కదండి, అది చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, అది సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. చూడండి ఎలా కనిపిస్తుంది పీసెస్ అనేవి అలా వచ్చేంత వరకు వేపుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై పీసెస్ అన్నిటిని వేపుకున్నాం కదండి ఉల్లిపాయలు, వాటిలో వేసేసుకొని దాంట్లో కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్లో తిప్పాలండి బాగానే. చూడండి ఎలా అయితే తిప్పుతున్నామో అలా చేసిన తర్వాత వాటర్ వేసేసుకొని ఒక 2 glasses వాటర్ వేసేసుకొని మొత్తం కలుపుకొని శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత దాని మీద ఒక మూత వేసేసి ఒక స్లిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి. చూడండి ఎలా కుక్ అవుతుందో చూసారు కదా, ఇది అలా కుక్ అవుతూ ఉంటుంది. స్లోగా మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకి ఏంటంటే ఎండాకాలం కదండి, ఎక్కువగా మసాలా తినలేరు కదా, కాబట్టి గసగసాలు ఒక 2 ప్యాకెట్లు, అలానే జీలకర్ర, ధనియాలు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకొని లైట్గా వేసుకోవాలి. అది కూడా మనకి కర్రీ దగ్గరికి అయిపోతుంది అనుకున్నప్పుడే వేసుకోవాలండి. అంతేగాని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవడం వల్ల గ్యాస్ తప్ప ఏమి ఉండదు. సో అది వేసేసుకొని బాగా కలుపుకొని దించేసుకోవడమేనండి, అంతే. చికెన్ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఎలా ఉందో. చూడండి పీస్ అనేది ఎలా ఉందో మీకు ఇక్కడ చూస్తే కనుక కనిపిస్తూ ఉంటుంది. ఫ్రై అయిపోయి చాలా క్లియర్గా అలానే చాలా టేస్టీ